దైవమర్మములు మే 22. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. 1 కొరింథీ 2:9. మనము 2 రకములైన నష్టములు అనుభవించదము. వ్యక్తిగతమైనది, సమాజమునకు సంబంధించినది. విశ్వాసులముగా మనమందరము యేసుక్రీస్తు ప్రభు శరీరములోని అవయములమని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. శరీరంలోని ప్రతి అవయము అవసరమైనది, ప్రశస్తమైనది. వాటిలో కొన్ని బహు అల్పమైనవి అయినప్పటికీ శరీరంలో వాటి పని ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక అవయము శ్రమపడినచో శరీరములోని ప్రతి అవయవము దానితో పాటు శ్రమపడును. విశ్వాసులముగా మనము నష్టముతో కూడిన జీవితము, నిష్ఫల జీవితము జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంగమనుడి శరీరము కూడా దానిని అనుభవించును. మన నష్టము సర్వ సంఘం యొక్క నష్టమే. అదే విధముగా మనము కోల్పోయిన దానిని తిరిగి సంపాదించుకున్నప్పుడే సంఘమంతయు మనతో పాటు ఆనందించి మన ఆశీర్వాదములో పాలుపొందును. మరియు ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు ఒక గొప్ప ఆత్మీయమైన స్వాస్థ్యము కలదని మనం ఎరుగుదుము. అది అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన పరలోక స్వాస్థ్యము. ఏ మానవుడును దాన్ని పూర్తిగా గ్రహించలేడు. అది ఎంతో గొప్పదనగా దాని విషయము దేవుని వాక్యమే ఇట్లనుచున్నది. దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో ఇవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. 1 కొరింథీ 2:9. ఆయనను మనకు పరలోక స్వాస్థ్యము అనుభవించుట తెలియక అపజయముతోనే తప్పిదములు చేయుచుని మన బ్రతుకులు ఇంకనూ కొనసాగించుచున్నాం. దీనివలన దేవుని సంకల్పమునకు ఆటంకము కలిగినను ఆయా ప్రేమ ఎన్నటికీ మారదు. ఇర్మియా 31:3లో దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనము మారిపోదము గాని ఆయన ప్రేమ సంకల్పము ఎన్నటికీ మారదు. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై ఎంతో స్పష్టముగా అతనితో, నీ దేశమును, ఆస్తిని, నీ బంధువులను వదిలి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అని చెప్పినప్పుడు అబ్రహాము విధేయుడయ్యను. అయితే తాను చేసిన ఒక చిన్న తప్పిదము వలన తన జీవితంలోనికి ఎంతో గొప్ప నష్టము తెచ్చుకొనెను. తన తమ్ముని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని అతనితోనున్న పాలిభాగత్వమును బట్టి ఈ నష్టము సంభవించెను. లోతును బట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడలేకపోయాను. అబ్రహాము దేవుడు అంతవరకు ఎడతెగక నడిపించినను ఇక్కడ ఆగిపోవలసి వచ్చింది. లోతును బట్టి అబ్రహాము దేవుని సన్నిధి యొక్క స్పర్శను కోల్పోయాను. దానిని తిరిగి సంపాదించుకొనవలనచో అది కేవలము లోతు నుండి వేరొకట ద్వారానే సంభవించునని దేవుడు తెలియపరిచెను. కాబట్టి మనము కూడా అబ్రహాము వలె దేవుని దర్శనమును, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క జీవమును పొందినప్పటికీ కూడా మనము కూడా లోతు వలె మన యొక్క జీవితము కూడా ఉంటే, అంటే అన్యజనులతో సహవాసము, లోకముతో సహవాసము, పాపము, దోషములతో సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క స్పర్శను మనము కూడా కోల్పోయే వారముగా ఉంటాము. మనం ఎప్పుడైతే లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, అన్య జనాంగము నుండి మనము కూడా వేరైనప్పుడు దేవుని యొక్క స్పర్శను మనము కూడా పొందగలము. అటువంటి జీవితము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.